హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక దాఖలు గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఆ సమయానికి గేటు లోపల ఉన్న వాళ్ళందరికీ నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీలు సహా స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు, ఓయూ, నిరుద్యోగ సంఘాల నాయకులు నామినేషన్లు వేశారు. రేపటి నుంచి నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెల్లడవుతాయి. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ను పట్టుకునే ప్రయత్నంలో బైక్ మెకానిక్ ఆసిఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. నాంపల్లి ఫతే మైదాన్లోని గ్లెన్ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆసిఫ్కు అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని డీజీపీ వెల్లడించారు. గ్యాలంటరీ అవార్డు కోసం ఆసిఫ్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. ఒక రోడ్ కూడా పేరు పెడతాం. రోడ్ కూడా ఉన్నా కానీ సిపి గారు కానీ మరొక చాలా ఇక్కడ చూసుకుంటారు. సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమెమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా 1 కోటి రూపాయలు లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం మీద వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయము. 300 గజాల ఇంటి స్థలము, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్సు అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను. అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే, అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతము ఆ మతం అనకుండా అందరితో కలిసి ఉండేవాడు. అట్లానే విధి నిర్వహణలో చాలా వెనక ముందు ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగై వంటి పోలీసును కోల్పోయినందుకని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది, వారి కుటుంబానికి సానుభూతి అందజేస్తున్నది. నిన్న సాయంత్రమే ఇందులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేసినారు. పోస్ట్మార్టం అయిపోయింది. ఇప్పుడు ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్క జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్డిపిఓ గారు దాన్ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఇవాళ ఉదయం కూడా సీఎం గారు చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెన్గా వారికి వెల్కమ్ ఆఫర్ ఇచ్చిండ్రు. మీరు వచ్చేసేయండి, ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి అని చెప్పి. సో మేము కూడా అదే చెప్తున్నాము. ఇక 65 మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజువల్గా ఉన్నారు. అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక 40 వరకు ఉన్నట్టున్నారు. మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము, మీరు బయటికి రాండి. మీరు పోలీసుల ద్వారా బయటకు వస్తే రావచ్చు, మీడియా ద్వారా రావచ్చు, రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు, పొలిటీషియన్స్ ద్వారా రావచ్చు, ఏ రూపంగా వచ్చినా కానీ బయటికి రాండి అని చెప్పి మేము వాళ్ళని ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతితో వివరిస్తాము. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే అరవింద్ బాబు ఫిర్యాదు చేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిది హత్య రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజుల క్రితం నరసరావుపేటలో జరిగిన హత్య కేసులో గోపిరెడ్డి పాత్ర ఉందన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు డిమాండ్ చేశారు. పాలెంలో గాడిపత్తి ఇఫ్రాన్ అనే అతను, మరి 3 అన్నదమ్ములు, అతను రాయపాడు రోడ్లో సరుకుపురి 2లో నైట్ వాచ్మెన్గా చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఎలక్షన్ టైంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,
అదేవిధంగా మంగపతి రెడ్డి వీళ్ళందరూ కూడా వీళ్ళని బెదిరించడం జరిగింది బూతుల్లో. అదేవిధంగా అక్కడ ఉన్న రౌడీ షీటరు వాడు ఖాదర్ ఒకడు, వాళ్ళ తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద దాడులు చేయటం, ఎలక్షన్ రోజు నుంచి కూడా వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళని ఏదో విధంగా హతమారుద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పోలీసులు కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి మొన్న 17వ తేదీన రాత్రి నిద్రపోతుంటే అతను వచ్చి అత్యంత కిరాతంగా గొడ్డలతో నరికి చంపడం జరిగింది. వివేకానందుడి గారిని ఏ విధంగా గొడ్డలతో నరికి చంపారో అదే విధంగా వాళ్ళ గుర్తే గొడ్డలి గుర్తు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు, గొడ్డలి గుర్తు. ఈ విధంగా ఎంతమందిని హతమారుస్తారు? పేద ప్రజలు ఈ విధంగా మరి కుటుంబం పెద్దపోతే మరి ఆయన భార్య, పిల్లలు, 3 పిల్లలు ఏ విధంగా బతకాలి ఒకసారి ఆలోచన చేయండి. కనీసం మానవత్వం లేకుండా మానవుడి రూపంలో ఉన్న మృగాన్ని నువ్వు, ప్రజల్లో తిరిగే హక్కు నీకు లేదు. అసలు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, అయినా సిగ్గు ఎగ్గు లేదు నీకు. ఆ కుటుంబం మీద సానుభూతి చూపించే పని లేదు. అసలు ఆ హత్య జరిగినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పార్టీలకు సంబంధం లేకుండా ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి, ఏ విధంగా అండగా ఉండాలని మరి ఉమ్మడి కుటుంబం తరఫున మేము అందరం కూడా ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఈ విధంగా చేష్టలు చేయడం అనేది దుర్మార్గపు ఆలోచన ఉన్న మానవ మృగం రూపంలో ఉన్న మృగానివి నువ్వు. పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసం పేర్ని నాని అవాకులు చెవాకులు పెలితే చూస్తూ ఊరుకోమని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రోడ్ల విస్తరణపై పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో పేర్ని నాని వ్యాపారస్తులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. డిమార్ట్ పక్కన ఉన్నటువంటి వరం మాల్ భూమి రాయించుకున్నవే. చివరికి మేము వచ్చిన తర్వాత మొన్న ఎక్కడ కూడా అతనికి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయించాం. ఏదో నా మీద మాట్లాడేస్తే నీ మీద అన్నీ మర్చిపోతారు అనుకుంటావా? ఏమీ లేకుండా నువ్వు మాట్లాడినా ఎవరు నమ్మరు. నీకులాగా డబ్బులు ఎగ్గొట్టే విధంగా కాకుండా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బాండ్స్ ఇప్పించి 4 రెట్లు బాండ్స్ ఇప్పిస్తాం. ఏ ఒక్కరికి నష్టపోకుండా, ఎవరైనా 1-2 షాపులు ఏమైనా నష్టపోతే వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ షాప్స్ ఇప్పించి డెఫినెట్గా న్యాయం చేస్తాం. ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే మేము ఎక్కడా కూడా చేయం. ఒక దళితుడైనటువంటి పరిశుద్ధ బాబు గారిని నుంచోపెట్టి ఆ రోజున మ్యాండేట్లు చింపేసి ఆయన ఓటమికి కారణం నువ్వు. వాస్తవం కాదా ఇది? నువ్వు పిచ్చిగా ప్రేలాపనలు మాట్లాడితే రోడ్ల మీద కూడా తిరగను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా. వాస్తవాలు ఉంటే నీతిగా మాట్లాడదాం, అంతేగాని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తాం, బురద జల్లేస్తే అయిపోతుంది అనుకుంటే మటుకి చూస్తూ ఊరుకోని కూడా హెచ్చరిస్తాం. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమన్నారు ఏపీ హోంమంత్రి అనిత. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి అనుకునేవాళ్లు దాన్ని ముందుకు తీసుకెళ్లలేరన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు. కందుకూరులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిందే అన్నారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ కక్ష సాధింపుల వరకు వెళ్ళిందని తెలిపారు. అబ్జర్వ్ చేసుకుంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది. నిందితుడు ఉన్నాడు, అతను హరిశ్చంద్ర ప్రసాద్, తను అదేవిధంగా లక్ష్మీనాయుడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు, వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో, అదేవిధంగా చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి వార్న్ చేసుకోవడం, ఒకరినొకరు వార్న్ చేసుకోవడం అన్ని కూడా జరిగినాయి. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం 3 బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ 3 కూడా హిట్ ఇవ్వడం జరిగింది. అంటే కారుతో గుద్దడం ఒక ఎత్తు అయితే ఆ చంపిన విధానం కూడా చాలా బ్రూటల్ గా చంపిన పరిస్థితి కూడా కనిపించింది. ఇది దారుణంగా హత్య చేసి తర్వాత తప్పించుకోవాలి అనుకోవటం కానీ, లేకపోతే ఇమ్మీడియట్ గా అక్కడ హత్య చేసిన తర్వాత కూడా అక్కడ ఏదో రాడ్ తీసుకొని ఆ మిగతా ఇద్దరిని కూడా స్పాట్ లో లక్ష్మీనాయుడు గారు చనిపోయారు. ఆ మిగతా భార్గవ్, పవన్ మీద దాడి చేయటం, అదేవిధంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ ని కూడా, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు తారీఖు తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది. నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకొని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండా
తప్పకుండానే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శిక్ష పడాలి. పర్టికులర్గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని దీనికి అప్పగించడం ఈ కేసుని అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసుని అతి త్వరితగతిన మనకు కన్విక్షన్కి వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు, నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీతో పవన్ మాట్లాడారు. జయసూర్య వ్యవహారశైలిపై నివేదిక పంపించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ సూచించారు. చందన బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు చందన మోహన్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆయన విశాఖలో తుది శ్వాస విడిచారు. ఒక చిన్న వ్యాపారిగా మొదలుపెట్టి ఆయన కృషి, వినూత్న వ్యాపార ధోరణుల వల్లే చందన బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్స్ బ్రాండ్లు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించాయి. వ్యాపార రంగంలో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ మోహన్ రావు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. మోహన్ రావు ప్రస్థానం ముగిసిన ఆయన సృష్టించిన బ్రాండ్లు, వాటి విలువలు, వ్యాపార ధోరణులు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన పేరు తెలుగు రాష్ట్రాల వ్యాపార చరిత్రలో ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోనుంది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి 3 రోజుల పాటు ఆయన యూఏఈలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో సహా మంత్రులు, కీలక శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా పాల్గొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న విశాఖ భాగస్వామ్య సదస్సు వచ్చే నెల 14-15 తేదీల్లో జరుగుతుంది. ఈ సదస్సుకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించడం కూడా ఈ పర్యటనలో కీలక ఉద్దేశం. బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు బృందం దుబాయ్కు బయలుదేరి వెళుతుంది. ఈ 3 రోజుల్లో సీఎం పలువురు పారిశ్రామికవేత్తలు, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారు. రాజన్న ఆలయం గోదాంలో సరుకులు మాయంపై రాజ్ న్యూస్ కథనానికి ఓ రమాదేవి స్పందించారు. శృంగేరి పీఠాధిపతి కార్యక్రమంలో వేములవాడ ఆలయ గోదాం సూపరింటెండెంట్గా పనిచేస్తోన్న
వెంకట ప్రసాద్ తన సొంత కారులో ఆలయానికి సంబంధించిన సరుకులను అక్రమంగా తరలించారు. దీనిపై రాజ్ న్యూస్ ప్రత్యేకంగా కథనం ప్రసారం చేసింది. దీంతో స్పందించిన ఈవో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న ఈవో రమాదేవి ఆలయ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజన్న ఆలయం నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి రాజ్ న్యూస్ వార్త ద్వారా మరి చూడడం జరిగింది. ఇవల్ల వేలాది మందిగా భక్తులు ఈ పేదల పెన్నిదైనటువంటి రాజరాజేశ్వర స్వామివారికి వచ్చి ఎంతో కష్ట సుఖాలు కోర్చుకొని మరి దైవ దర్శనాలు చేసుకొని రాజన్న ఉండిలో డబ్బులు చెల్లిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఒక సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి అధికారి అక్కడ ఉన్నటువంటి మరి రాజన్నకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు అయితేనేమి, నెయ్యి అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి పెద్ద ఎత్తున ఇక్కడ లూటీ చేస్తున్నటువంటి తరుణం. ఇలా ఈ లూటీ చేసినటువంటి అధికారుల మీద వెంటనే మరి ఆలయ ఈవో గారు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది, రాజన్న ఆలయం యొక్క పాలన గాడి తప్పింది. పాలనా యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. అది ఏ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మరి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి అంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే తప్పితే ఇలా రాజన్న ఆలయంలో అవినీతి అనేది తగ్గేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే అవినీతి చేసినటువంటి అధికారులపై వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ రాజన్న ఆలయానికి ఒక కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారిని ఈవోగా నియమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అల్లూరు జిల్లా అరకులోయలో దారుణ ఘటన జరిగింది. స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతోన్న సుశాంత్ మెడపై బ్లేడుతో కోసి ఆగంతకుడు పరారయ్యాడు. తోటి స్నేహితుల సాయంతో గాయపడ్డ విద్యార్థిని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి సుశాంత్ది రేగ గ్రామంగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీపావళి సందర్భంగా హాలిడే డ్యూటీ టీచర్ని పర్మిషన్ అడిగి 9th క్లాస్ విద్యార్థులు బయటకు వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏవో సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళారు. అవన్నీ కొనుక్కొని తిరిగి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఒక అగంతకుడు తెలియని వ్యక్తి వీళ్ళ వెంబడించి డబ్బులు అడగడం జరిగింది. వీళ్ళు డబ్బులు లేవు, మా దగ్గర ఎలా వస్తాయని, మేము చదువుకునే పిల్లలు మా దగ్గర లేవని చెప్పినా కూడా మొండిగా ప్రవర్తించి ఆయన ఏదో మత్తులో ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారు పిల్లలు. వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు 100 రూపాయలు ఎంతో ఇచ్చారని చెప్తున్నారు పిల్లలు. అది చెప్పిన తర్వాత కూడా వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేసి బ్లేడ్తో ఒక అబ్బాయిని దాడి చేసి పీక దగ్గర కోసి వెళ్ళిపోయాడు. సంఘటన తెలిసిన వెంటనే పిల్లలందరూ చెప్పిన వెంటనే విద్యార్థిని హాస్పిటల్ చేర్చడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్ల యొక్క సలహా మేరకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. చిన్న గాయమైంది, 3 కుట్లు పడ్డాయి. ట్రీట్మెంట్ జరుగుతుంది. గంజాయి మత్తులో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తి దాడి చేశారు. చాలా బాధపడుతున్నాము. ఆ విషయమై మా పై అధికారులకు తెలియజేసి పై అధికారుల సూచనల మేరకు ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ప్రస్తుతం కుర్రోడికి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లకి ఈ విషయమై అడిగి తెలుసుకునగా అవుట్ ఆఫ్ డేంజర్ అనేసి డాక్టర్లు సలహా ఇచ్చి ఆయనకి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. కానీ సమాజంలో ఈ గంజాయి మత్తుతో తిరుగుతున్నటువంటి ఇటువంటి వాళ్ళని పూర్తిగా నిషేధించేలాగా పోలీస్ శాఖ వారు దాన్ని కంట్రోల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అడవిదున్న దాడిలో మేకల కాపరి మృతి చెందాడు. కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన కల్తీ గోవింద్ను అడవిదున్న దాడి చేసి చంపినట్లు ఆలస్యంగా గుర్తించారు. ఒక అడవిదున్న చనిపోయి ఉండగా దున్నను చూస్తున్న క్రమంలో మరో అడవిదున్న గోవిందుపై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. గత 11 నెలల్లో రికార్డు స్థాయిలో 918.6 కోట్ల రూపాయలు వచ్చాయి. అన్నప్రసాదం, శ్రీవాణి ట్రస్టులకు అత్యధికంగా విరాళాలు అందించారు భక్తులు. ఆన్లైన్ ద్వారానే ఆలయానికి ఎక్కువ మంది దాతలు విరాళాలు సమర్పిస్తున్నారు. దాతలకు తగిన గౌరవం, సదుపాయాలు కల్పించడంలో ఎక్కడా లోపం తలెత్తకూడదని అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించారు. ట్రస్టులకు విరాళాలతో పాటు పలు నిర్మాణాలు, యంత్రాల కొనుగోళ్లు, సాంకేతిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు దాతలు.
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఊరట లభించింది. H1B వీసా ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులకు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయటి దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడ్డ తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు వెల్లడించింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో యూఎస్లో ఉన్నవారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. పంజాబ్లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టిస్తోంది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ ఘటన ప్రస్తుతం హత్య కేసుగా కీలక మలుపు తిరిగింది. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖిల్ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటికి రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై హత్యాభియోగాలు మోపారు. ముప్పై మూడేళ్ల అఖిల్ అఖ్తర్ అక్టోబర్ 16న పంచకులాలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రగ్ ఓవర్డోస్ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కూడా. అఖిల్ తండ్రి ముస్తఫా మాజీ డీజీపీ, తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు. అఖిల్ మరణించిన కొద్ది రోజుల తర్వాత అతడి స్నేహితుడు ఒకడు పోలీసులను ఆశ్రయించాడు. అతన్ని హత్య చేసి ఉంటారని ఆరోపించాడు. అదే సమయంలో ఆగస్టు 27న అఖిల్ రికార్డ్ చేసిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అందులో మాజీ డీజీపీపై మృతుడు సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు తన తండ్రితో సన్నిహిత సంబంధం ఉందని, ఈ విషయం తెలిసినప్పటి నుంచి మానసికంగా కుంగిపోయానని తెలిపాడు. ఈ సంబంధం గురించి ఇంట్లో అందరికీ తెలుసని, అయితే వాళ్ళు తన్ని పిచ్చోణ్ణి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నారు. తప్పుడు కేసులో ఇరికించడమో లేదా చంపేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అన్నారు. ఈ కుట్రలో తన తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములేనని అఖిల్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో ఈ వీడియో ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి ఈ ఘటన పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. बिकॉज मैंने अपनी बहन को लिटरली अपनी मॉम के साथ बैठे हुए, मतलब मेरी मॉम और मेरी बहन मेरे डैड के कमरे में बैठ के अंदर डिस्कस कर रहे थे और मैं बाहर से सुन लिया कि इसका कुछ इंतजाम करो, इसको टेक केयर ऑफ हिम. मतलब जो जो आइडियाज ये आई कैन नॉट इवन से, ये कहते हैं कि इनका बेसिकली प्लान है ईदर टू हैव मी फॉल्सली इम्प्रिजन्ड और टू हैव मी किल्ड, विच इज ये इनका पंचकुला में चल नहीं रहा बस, क्योंकि यहाँ पे क्योंकि यहाँ पे इनके अंडर नहीं है पुलिस एंड ऑल, सो देर वेटिंग के ये जब सरकार में मतलब पावर में आएंगे तो दे ऑब्वियसली हैव अ से और थोड़ी इन्फ्लुएंस होगी इनकी यहाँ पे भी. तो ये झूठा उठा अपना कुछ भी तीनों मिलके मनगढ़ंत कहानी डाल के मेरे को जेल भिजवा देंगे. व्हाट डज दैट मीन?